ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. ఎలా ఉంటుంది మీకు విజయశాంతి గారికి? మిమ్మల్ని బాగా అక్క అక్క అనే బాండింగ్ ఎక్కువ? చాలా చాలా బాగుంటుంది నాతో, చాలా బాగుంటుంది. అందరూ బాగుంటారు నాతో. వర్క్ చేసిన హీరోయిన్లు అందరూ గ్యాప్ అయిపోయింది పాపం. వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలీదు. తెలిస్తే నేను వెళ్ళి చూస్తాను. నా క్యారెక్టర్ అది. ఎక్కడున్నా వెళ్ళి చూస్తాను ఎలా ఉన్నారు ఏంటని. విజయశాంతి గారితో ఎప్పుడూ మెడ్రాస్లో ఉన్నప్పుడు సరే, ఇక్కడ వచ్చాక కూడా చాలాసార్లు వెళ్ళి కలిసాను నేను. ఓకే. ఇప్పుడు కూడా అనుకుంటున్నాను రేపు వెళ్ళండి వెళ్ళి కలవాలి ఒకసారి. ఓకే ఓకే. అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటుంటారా? మాట్లాడుతాను అప్పుడు, చాలా రేర్గా. ఓకే. తను ఈ మధ్య వేరే లైన్లో ఉన్నారు కాబట్టి అంతగా. పొలిటికల్గా బాగా సక్సెస్ అయ్యారని తెలుసా? మధ్యలో ఎంపీ అయ్యారు, తర్వాత అది తెలుసు, అవన్నీ తెలుసు. ఇప్పుడు ఎమ్మెల్సీ కాంగ్రెస్ లో తెలుసు. మొన్న లేటెస్ట్గా చిరంజీవి గారు విజయశాంతి గారు ఆ స్టేజ్లో మాట్లాడుకున్నారు కదా. అవును. అది కూడా ఎంజాయ్ చేశాను నేను చూసి. మాకేమీ కోపతాపాలు ఎవరి మీద ఏమీ లేవు. ఆయన అడగడం, ఆవిడ చెప్పడం అంతా చాలా క్యూట్గా బాగుండింది. ఇది స్టేజ్. వాళ్ళిద్దరు 20 years మాట్లాడుకోలేదు నిజంగానే? అయ్యో, నాకు ఎలా ఉండేవాళ్ళు మీరు వర్క్ రాలేదు చేసేటప్పుడు? కదండి. వాళ్ళిద్దరు అసలు వర్క్ చేసేటప్పుడు ఎలా ఉండేవాళ్ళు? మాట్లాడుకుంటారండి, ఎప్పుడు మాట్లాడుకుంటారు, చూస్తారు. అదంతా ఏం లేదండి, నాకు తెలిసి ఏం లేదండి. నేను తెలియకుండా చెప్పకూడదు. ఏమైనా తెలిసినా కూడా అలాగేం లేదు వాళ్ళు. ఉందా కాసేపు అదంతా తెలియదు, కానీ అలాగ మాట్లాడుకోలేదని నేను వినలేదు ఎప్పుడును. మీరు వర్క్ చేసేటప్పుడు చాలా మంది హీరోయిన్స్ కోపతాపాలతో మాట్లాడుకోలేదని కూడా విన్నాం నేను చాలా మంది. అంటే చిన్న చిన్న గ్యాప్లు, పెద్దవి కాదు. అవునవును. మేబీ ఈగో క్లాషెస్. అవును, ఉంటాయి కదా. ఉంటాయి. నాకు పెద్ద పెద్ద హీరోలు కూడా వచ్చాయి ఒక్కొక్కసారి. చిన్నదాన్ని, నేను చాలా చిన్న పిల్లని, వచ్చిన కొత్తలోనే వచ్చాయి. వాళ్ళకి ఎందుకో నచ్చదు కొంతమందికి, అందుకని మాట్లాడరు. అలాగా నా దగ్గర ఎలా ఉన్నప్పుడు హీరోయిన్స్ దగ్గర న్యాచురల్గా వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంటేనే కదా బాగా యాక్ట్ చేస్తారు. ఏది అలాగే నేను ఎవరి విషయం వినలేదు, అలాగ వాళ్ళతో మాట్లాడలేదు, వీళ్ళతో మాట్లాడలేదు. ఆ సెక్షన్ మేము వెళ్ళాము ఎక్కువ. హీరోలు అంటే ఎవరితో ఎక్కువ క్లాషెస్ వచ్చాయి మీకు? డేట్ నన్ను అడగమని చెప్పుంటారు. ఆ మాస్టర్ బాగానే చేస్తుందయ్యా, అడుగు 2 పాటలు. నేను కూడా ఓకే చెప్తారు. హీరో ఒక ప్రొడ్యూసర్, డైరెక్టర్ రికమెండ్ చేసి ఉంటారు, ఎవరో ఒకరు చేస్తుంటారు. ఆవిడ కొంచెం బాగా చేస్తుందండి, డ్యూయట్ సాంగ్లు అవి ఇవి, ఓకే అంటారు. అన్నప్పుడు వాళ్ళు మేనేజర్లు ఎవరే కానీ, అంటే ఇది జరగలేదు, అలాగే జరిగేది, మిస్అండర్స్టాండింగ్ వచ్చేది. నాకెవరు అలా చేయలేదు. అలా వచ్చినప్పుడు ఏంటంటే ఆ మేనేజర్ గారి దగ్గర మేము చెప్తాం, అయ్యో ఆ డేటా సార్, అది ఇక్కడ ఒప్పుకొని ఉన్నాను కదా, సరే నేను అడిగి చెప్తానండి అనే చెప్పి ఉంటాను. ఆ మేనేజర్ గారికి సపోజ్ వేరే వాళ్ళకి చెప్పాలి అనే ఐడియా ఉంటే వాళ్ళు వెళ్ళి కొంతమంది ఒకరో ఇద్దరు, ఆవిడ మీకైతే రాననిందండి అని ఇంత పెద్ద మాట చెప్పేస్తారు అక్కడ. అయ్యో, నేను చెప్పింది, అయ్యో ఆ డేటా ఒక్కరోజు క్లాష్ ఉందండి, నేను అక్కడ అడిగి చెప్తానండి. ఇలాగే ఉంటాయి మా మాటలు. ఎందుకంటే వర్క్ కదా, మాకు కావాల్సింది వర్క్. లేదంటే మేము ఎలాగ మెడ్రాస్లో ఉండగలుగుతాం, హైదరాబాద్లో ఎలాగ ఉండగలుగుతాం? ఎవరైనా టెక్నీషియన్ వాళ్ళకి ఉన్న వర్క్ కొంచెం ఉంటేనే కదా ఉండగలుగుతారు. అందుకని మా భయం మాకుంటుంది. మేము అలాగా హెడ్ వెయిట్గా మాట్లాడాం. మేనేజరు ఎవరి దగ్గర, ప్రొడ్యూసర్ దగ్గర కూడా ఎవరి దగ్గర మాట్లాడాం. మధ్యలో ఏదో ఒక వ్యక్తి అలాగ తనకి వేరే వాళ్ళకి రికమెండ్ చేయాలి, వాళ్ళ దగ్గర వాళ్ళు ఆ మాస్టర్ అడిగి కూడా ఉంటారు. ఓకే, గ్యాప్ ఉంటే నాకు చెప్పని. ఇవన్నీ మీకు డెఫినెట్గా తెలిసే ఉండాలి, అందరికీ తెలిసిన విషయం. వాళ్ళు వెళ్ళి ఈ మాస్టర్ మీద వేరేలాగా చెప్పేస్తారు. అది టైము అలాగా నమ్మేవాళ్ళు నమ్మేస్తారు. కానీ హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న మాస్టర్ అంటే తారా మాస్టరే కదా. నేను అక్కడ హై తీసుకున్నాను. కానీ ఒక హీరోకి, హీరోయిన్కి వచ్చి పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఇంటి బయట కార్లు ఇక్కడి నుంచి అక్కడ వరకు ఉంటాయి. కానీ ఆ రోజుల్లో తారా మాస్టర్ ఇంటి బయట అలా ఉండేవి. డైరెక్టర్లు, ప్రొడ్యూసర్ కార్లు, డేట్లు ఆమె హీరోస్ రారు అండ్ ప్రొడ్యూసర్స్ రారు, మేనేజర్లు వస్తారు. మాస్టర్స్ ఇంటికంతా ఎప్పుడూ మేనేజర్లు అంతే, లేకపోయినా డైరెక్టర్లో మన కో డైరెక్టర్ మెయిన్గా ఉంటారు కదా, అసోసియేట్ డైరెక్టర్ అలా చెప్తారు కదా. అసిస్టెంట్ డైరెక్టర్స్లోనే ఒకరు పెద్దగా ఉంటారు కదా, వాళ్ళు మేనేజర్లు. వీళ్ళే మన టెక్నీషియన్స్ ఇంటికి వచ్చేది. ప్రొడ్యూసరు, డైరెక్టర్ ఏ డైరెక్టర్ కూడా స్ట్రైట్గా నిండిపోయేది డైరీ అంతా డేట్స్తో. కొంచెం కూడా గ్యాప్ ఉండదు. ఎన్ని ఇయర్స్ ఉన్నారు మాస్టర్? అలాగా 15-20 years. బా,
నాన్ స్టాప్. నాన్ స్టాప్. అసలు జీవితం అంటే ఏంటి? కన్నడ కుటుంబం ఎలా ఫినిష్ చేస్తే ఉంటుంది? ఇక్కడికి వచ్చే కారు ఉండేది, అలా కారు ఇక్కడ ఉండిపోతే అక్కడి నుంచి కారు, మళ్ళీ ఇక్కడి నుంచి కారు మైసూరు నైట్ ట్రావెల్, అక్కడ కన్నడ చేసేదాన్ని. అక్కడి నుంచి హైదరాబాద్ కొంచెం అప్పుడు తక్కువ, అగైన్ చెన్నై, అగైన్ సేలం, అగైన్ కేరళ, అలాగా. మలయాళం కొంచెం తక్కువ చేశాను, ఎక్కువ చేయలేదు, చాలా తక్కువ చేశాను. ఏదేమైనప్పటికీ సాధించారు కదా మాస్టర్. ఈ రోజు తారా మాస్టర్ అంటే మా పెద్దవాళ్ళు మీరందరూ ఆశీర్వాదం చేశారు అంతే. లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు నాకు, అదొకటి హెల్ప్ అయింది బాగా. 4 లాంగ్వేజ్ మాట్లాడతాను కదా, అన్ని ఊర్లు తిరిగేదానికి, మాట్లాడేదానికి, ఆ మీనింగ్ తగ్గట్టుగా సాంగ్ కంపోజ్ చేసేదానికి. డ్యూయట్ సాంగ్స్లో అంతా మీనింగ్ ఉండాలి కదా, అప్పుడు ఎక్స్ప్రెషన్తోనే కదా పాటలు. అవును షార్ట్స్ ఎక్స్ప్రెషన్ అంతే. ఇప్పుడు ఏదైనా సరే లిరిక్ వేరేలాగా పోతూ ఉంటుంది, డాన్స్ ఆడుతూ ఉంటే అలాగా ఫిలప్ అయిపోతుంది అక్కడికి అంతే. సో ఇప్పుడు బాగా ఆడుతున్న హీరోస్ అంటే ఎవరు అనుకుంటున్నారు మీరు చూస్తుంటారు కాబట్టి? అందరూ బాగా ఆడుతున్నారు. ఎన్టీఆర్, రామ్ ఎవరు చరణ్, నాకు అందరూ ఇష్టం అండి. చిరంజీవి గారు ఇద్దరు చేసిన వరకు హిట్ అయిపోయింది కాబట్టి ఆయన నా పేరు చెప్తారే, నేను ఆయన పేరు చెప్పుకుంటూనే ఉంటాను. నాకు మహేష్ బాబు ఇష్టం, బాగా ఇష్టం. బన్నీ ఇష్టం, అల్లు అర్జున్ బాగా ఇంతప్పటి నుంచి తెలుసు. రామ్ చరణ్, ఇంత ఫోటోలు ఉన్నాయి ఇంట్లో ఇక్కడ కూర్చోబెట్టుకుని. మేము సింగపూర్ అంతా వెళ్ళేవాళ్ళం కదా, విజయశాంతి, చిరంజీవి గారు అందరూ షూటింగ్కి ఫ్యామిలీ వస్తారు కదా, మన కాశ్మీర్ అంతాను అందరూ వచ్చేవాళ్ళు. పిల్లలంతా ఇంత పిల్లలు. రామ్ చరణ్ ఎంత బాగా చేస్తున్నాడు ఇప్పుడు, అన్నీ బాగా చేస్తున్నాడు. ఆ కాంపౌండే అదర్స్ కాంపౌండ్ అయిపోయింది. అందరూ బాగా చేస్తున్నారు. విష్ణు కూడా చేశాను, మోహన్ బాబు వాళ్ళకి. బాలయ్య గారికి చేశాను, మంచి సినిమాలు చేశాను బాలయ్య గారికి. అదే మన రవీనా టండన్ చేసిన సాంగ్, రెయిన్ సాంగ్ ఒకటి, బాలయ్య గారును బంగారు బుల్లోడు, ఎంత మంచి సాంగ్స్ అవి. అన్నీ మంచి పేరు. ఆయన కూడా ఎక్కువ చేశాను, అందరికి చేశాను. సుజాత గారు, అందరూ ఒకరు బ్యాలెన్స్ లేదు. ఇప్పుడు వచ్చిన కొంత చిన్న జనరేషన్, చిన్న గ్రూప్ చేయలేదు, కానీ అప్పటి నుంచి లెక్కేసుకుంటే బాగా ఎక్కువ నంబర్ ఆఫ్ ఆర్టిస్ట్. ఇప్పుడు కూడా ఈ జనరేషన్ చేసే అంత ఎనర్జీ ఉంది. చేశాను బాగా. వాళ్ళు మెచ్చుకున్నారు, వాళ్ళు ఏమి చెప్పలేదు, ఎవరు ఏం చెప్పలేదు. ఎక్కడో ఏదో జరిగింది, నన్ను అవాయిడ్ చేయాలని జరిగింది. అవును, అంతే చెప్పుకుంటాను నేను. ఆర్టిస్టులు ఇష్టపడుతున్నారు, కొత్త వాళ్ళు ఇష్టపడుతున్నారు, కొత్త డైరెక్టర్లు మేడం గారు బాగా చేసి ఇచ్చారు పాట అంటున్నారు, మళ్ళీ పిలిస్తే దానికి పిలుస్తున్నారు. నేనే రాలేకపోయినాను కొన్ని సమయాల్లో వాళ్ళకి. అలా కొత్త డైరెక్టర్లు, కొత్త కెమెరామెన్లు అందరూ పిలుస్తున్నారు, పిలిచారు. నేను కొంచెం అవాయిడ్ అయినాను, ఒకలాగా తట్టుకోలేకపోయినాను, కొంచెం కష్టం. కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు ఆ టైంలో? డిప్రెషన్ ఏం లేదు, ఐఎమ్ అబ్సల్యూట్లీ కరెక్ట్. టాప్లో ఉన్న నన్ను ఎందుకు పిలవలేదు? అబ్బాయి లేదు, ఇలాగ అవుతుందని కూడా నాకు ఒక ఐడియా ఉంటుంది, అలాంటి దాన్ని నేను. అవును, ఇప్పుడు ఇలాగ ఉన్నాను, రేపు పొద్దున ఎలాగ మాటలు వస్తాయని కూడా ఇప్పుడే అనుకుంటూ ఉన్నాను, మిమ్మల్ని చూస్తూ అలాగ అనుకుంటూ ఉన్నాను. ఎందుకు మాస్టర్? అంతే, అది అంతే, ఇంకేం చేస్తాను నేను. లైట్లు వేసేసారు, కూర్చోబెట్టేశారు.